వెల్కమ్ టు బిగ్ డే. ఒక రకంగా ఈరోజు బిగ్ డేగానే చెప్పాలి. అటు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. అలాగే తెలంగాణకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా సిట్ విచారించబోతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి అంబట్ అరెస్టు నేపథ్యంలో అక్కడ కొంత రాజకీయ దుమారం రేగింది. వీటన్నిటికి సంబంధించిన అప్డేట్స్ మీకు టెంటీ అందించబోతోంది. మేజర్ బ్రేకింగ్ సంబంధించి చూస్తే ఇవాళ సిట్ విచారణకు హాజరు కానున్నారు గులాబీ బాస్ కేసీఆర్. హైదరాబాద్ నందినగర్లో మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ను సిట్ అధికారులు విచారించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను సిట్ ప్రశ్నించనుంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్కు ఆయన రానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 160 సిఆర్పిసి కింద గురువారం సిట్ తొలిసారి నోటీసులు జారీ చేయగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం అభ్యర్థుల ఖరారు అంశంలో బిజీగా ఉన్నందున మరో తేదీని కేటాయించాలని కేసీఆర్ కోరారు. ఇందుకు సిట్ అంగీకరించింది. అయితే తనను ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లోనే విచారించాలని కేసీఆర్ చేసిన విజ్ఞప్తిని మాత్రం సిట్ అధికారులు తిరస్కరించారు. న్యాయ నిపుణుల సలహా మేరకు నందినగర్లోని అధికారిక నివాసంలోనే విచారణ జరపాలని నిర్ణయించి రెండోసారి నోటీసులు ఇచ్చారు. ఎన్నికల అఫిడవిట్లో నందినగర్ చిరునామా ఉండడంతో అక్కడికే నోటీసులు పంపించింది సిట్. ఇక కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో నందినగర్లోని ఇంటి గోడకు నోటీసులు అంటించారు సిట్ అధికారులు. మరో కాపీని అక్కడున్న సిబ్బందికి అందజేశారు. అధికారిక నివాసంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో విచారణ జరపలేమని సిట్ స్పష్టం చేసింది. ఇతర ప్రాంతాలకు సున్నితమైన ఎలక్ట్రానిక్ భౌతిక ఆధారాల తరలింపు సాధ్యం కాదని సిట్ పేర్కొంది. విచారణకు హాజరు కావడంలో ఎలాంటి మినహాయింపు ఉండదని సిట్ నోటీసుల్లో చెప్పింది. దీనిపై పార్టీ ముఖ్య నేతలు న్యాయ నిపుణులతో కేసీఆర్ చర్చించారు. ఒక దశలో కోర్టును ఆశ్రయించాలని భావించినట్టుగా సమాచారం. అయితే చివరికి నందినగర్ నివాసంలో విచారణకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు కేసీఆర్ను సిట్ విచారించనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈరోజు ఏం జరగబోతోంది, అటు బీఆర్ఎస్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మరిన్ని వివరాలు అందించడానికి తెలంగాణ భవనం నుంచి మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, ఒకవైపు సిట్ విచారణ జరుగుతోంది, మరోవైపు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పిలిపించింది. అసలు బీఆర్ఎస్ వ్యూహం ఏంటి, పూర్తి వివరాలు ఏంటి? సతీష్, కొంత ఉత్కంఠభరితమైన వాతావరణాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ విచారణను ఎదుర్కోబోతున్నారు. మనం చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైనప్పటి నుంచి కావచ్చు, సిట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కావచ్చు, లేకపోతే గత నెల రోజులుగా సిట్ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను వేగవంతం చేసిన నేపథ్యంలో ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు ముగ్గురిని విచారించారు. ఇప్పుడు కేసీఆర్ వంతు వచ్చింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ విచారణకు నిరసనగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. మనం చూస్తున్నాం తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్కు మద్దతుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు కేసీఆర్ మరి కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి నందినగర్ నివాసానికి చేరుకుంటారు. 11-11:30 ప్రాంతంలో నందినగర్ నివాసానికి వచ్చిన తర్వాత ఆయన కొంతమంది ముఖ్య నేతలతో కూడా అక్కడ సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఆయన ముఖ్య నేతలు, దాంతోపాటు మరొకసారి న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కేసీఆర్ తెలంగాణ తెచ్చారు, దాంతోపాటు 9 నెలలు రాష్ట్రాన్ని పరిపాలించారు. అటువంటి నేతకు సిట్టు నోటీసులు ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ కేసులో వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. దాంతోపాటు కేసీఆర్ నిన్న సిట్టుకు రాసిన 6 పేజీల లేఖలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అందులో ప్రధానంగా సిట్టు నోటీసులు ఇచ్చిన తీరుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అందులో ప్రధానంగా సిట్టు నోటీసులను తన ఇంటి గోడకు, ఎవరు లేని సమయంలో తన ఇంటి గోడకు అంటించడం అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కూడా కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక తాను ఎక్కడ కోరుకుంటే అక్కడ విచారించాలి, నా ఫామ్ హౌస్లో విచారించాలి ఎర్రవల్లిలో అని చెప్పి కోరినప్పటికీ కూడా సిట్ దాన్ని తిరస్కరించింది. అది కూడా చట్టవిరుద్ధమని, తనను విచారించే పరిధి ఏసీపీకి లేదని చెప్పి కూడా చాలా అంశాలను ఆయన లేవనెత్తారు. కొన్ని తాను కోర్టుకు వెళ్తే కనుక సిట్టుకు వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా చట్టం పైన, న్యాయం పైన నమ్మకంతో తాను సిట్టు విచారణకు హాజరవుతున్నానని చెప్పి కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి మరి కాసేపట్లో కేసీఆర్ సిట్టు విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునివ్వడమే కాకుండా
ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున నేతలు కార్యకర్తలు రావాలని చెప్పి పిలుపునిచ్చింది. ఈ మేరకు ఇక్కడ భవన్ వద్ద పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. అయితే పోలీసులు కూడా భవన్ వద్ద పెద్ద ఎత్తున భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం తెలంగాణ భవన్ చుట్టూ పోలీసు వాహనాలు, అత్యాధునిక కెమెరాలు ఏర్పాటు చేసిన వాహనాలన్నింటినీ కూడా మోహరించారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఇంకా ఇక్కడికి చేరుకుంటున్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో పాటు ఇక్కడ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటి నుంచి కూడా కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళందరి కోసం కూడా ఇక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే కేసీఆర్ విచారణ 3 గంటలకు ప్రారంభమైతే ఎన్ని గంటలకు ముగుస్తుంది అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను దాదాపు 7 గంటలకు పైగా ఒక్కొక్కరిని విచారించిన పరిస్థితి. కాబట్టి ఈసారి కేసీఆర్ని ఎంతసేపు, ఎంత సమయం విచారిస్తారన్న దానిపై కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ పార్టీలో దానిపై కూడా కొంత ఆందోళన నెలకొంది. కాబట్టి ఇక్కడికి వచ్చే కార్యకర్తలు, నేతలంతా కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 3000 పైగా మందికి భోజన సౌకర్యం కూడా ఇక్కడ భవన్లో కల్పిస్తున్నారు. దాంతోపాటు కేసీఆర్ విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందించేందుకు, ఇక్కడ వీక్షించేందుకు ఒక ఎల్ఈడి స్క్రీన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి సరిగ్గా 3 గంటలకు కేసీఆర్ విచారణ ప్రారంభమవుతుంది. మరి కాసేపట్లో కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరుతారు. ఆయన సరిగ్గా 11-11:30 ప్రాంతంలో నందినగర్ నివాసానికి చేరుకుంటారు. నందినగర్ నివాసంలో సరిగ్గా 3 గంటలకు విచారణ ప్రారంభమవుతుంది. నందినగర్ నివాసంలో విచారణ కొనసాగే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు కేటీఆర్ కూడా నివాసంలోనే ఉండనున్నారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు మరి కాసేపట్లో తెలంగాణ భవన్కు వస్తారు. ఆయన నందినగర్ నివాసంలో విచారణ ఎట్లా కొనసాగుతుంది, ఏంటి అనేది ఎప్పటికప్పుడు భవన్ నుంచి పర్యవేక్షించడంతో పాటు నందినగర్ నివాసానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మిగతా ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలంతా కూడా ఇక్కడ భవన్లోనే ఉండి కేసీఆర్ విచారణ జరిగినంతసేపు ఏం జరుగుతుందన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో హరీష్ రావు నేతృత్వంలో పర్యవేక్షించే పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. సతీష్. రైట్ కరుణాకర్, మరి కాసేపట్లో మరిన్ని అప్డేట్స్ మీ దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తాను. అటు బీఆర్ఎస్ కూడా చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కరెక్ట్గా ఉదయం 11 గంటలకి మాజీ సీఎం కేసీఆర్ నందినగర్లో తన నివాసానికి బయలుదేరతారు. కరెక్ట్గా మధ్యాహ్నం 3 గంటలకి సిట్ విచారణ ప్రారంభం కాబోతోంది. అంటే విచారణ ప్రారంభమైన తర్వాత విచారణ ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి ఒకవైపు కనిపిస్తోంది. వేరే అటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునివ్వటం, అందరూ హైదరాబాద్ తరలి రావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో అటు తెలంగాణ భవనం వద్ద భారీ స్థాయిలో పోలీసులు కూడా మోహరించారు. అటు ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి కూడా నిన్న రాత్రే హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ ఒక సర్క్యులర్ కూడా విడుదల చేసింది. అంటే భారీగా ఒక పొలిటికల్ హై డెవలప్మెంట్ ఈరోజు హైదరాబాద్లో మనం చూడబోతున్నాం అనేది క్లియర్ కట్గా మనకి అర్థమవుతోంది. అలాగే బీఆర్ఎస్ అగ్రనేతలు కూడా మరికాసేపట్లో బీఆర్ఎస్ భవన్కి చేరుకోబోతున్నారు.